హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీముఖి వస్తుంది ఎపిసోడ్ 8 బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ ఎపిసోడ్ 8 గురించి మాట్లాడుకున్నాం. ఎపిసోడ్ 8 ఓరి సబ్బులు ఏదో ఒక సాంగ్తో వస్తుంది. సాంగ్తో హలో 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 ఆ సాంగ్తో వస్తుంది. అయినాక అందరికి హలో హాయ్ అని చెప్తుంది. హాయ్ అంటారు. బిగ్ బాస్ ఇంకా బిగ్ బాస్ యాడ్స్ ఉంటాయి కదా, శ్రీముఖి బిగ్ బాస్ యాడ్స్ చెప్తుంది. యాడ్స్ చెప్పినాక టాప్ 15 సరైన వాళ్ళు వీళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఒడిదుడుకులు ఇవన్నీ పాటించి తర్వాత ఇంతవరకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్తుంది. ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్తుంది శ్రీముఖి. సూపర్ అంటే వెల్కమ్ టు జ్యూరీస్ అని ఉంటుంది. వెల్కమ్ టు జ్యూరీస్ అనక కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఆ సాంగ్తో వస్తారు. అయినాక నవదీప్ అభిజిత్ బిందు మాదే వీళ్ళు వస్తారు. ఆ పాటతో వస్తారు. అయినాక నవదీప్ ఎక్కడున్నారు అని అంటారు. నవదీప్ అంటే నవదీప్ అలా అంటే వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరు మన బిందు మాధవి, అభిజిత్ వస్తాడు. బిందు మాధవి అభిజిత్ వస్తారు. బిందు మాధవి అభిజిత్ వచ్చినప్పుడు నవదీప్ ఇక్కడ అని అంటే నవదీప్ శ్రీముఖి అంటది. బిందు మాధవి అంటది, అందుకు వాడు లేకపోతే ఆడవా నువ్వు నవదీప్ అని అడుగుతున్నావు అని అంటది. వాడు బోర్ కొట్టిందంటే ఇలా వెళ్ళిపోయింది. వాడు వస్తలేడు. వాడు అభిజిత్ నవదీప్ ఎక్కడ అర్థమయ్యట్లేదు అంటే అంటే నవదీప్ ఉంటేనే అంటారు. ఆయన ఇప్పుడు ఎక్కడనో పోయి ఉంటాడు, ఏనో ఉండింటాడు, అసలు ఆయన లేడు అని అంటారు. అవునా అంటే ఈసారి నవదీప్ లేడా అంటే నవదీప్ ఈసారి లేనట్టే అట్లయితే అని అంటారు. కాకుండా అయితే సరే నవదీప్ లేడంటే ఇంకా మనమే ఆడుకుందాం. ఈరోజు నవదీప్ ఆల్ది పెట్టి దుమ్మ కొట్టిందంట అని అంటారు. అంటే కామన్గా దుమ్మ కొట్టిందంటే అలా కామన్గా ఉంటుంది. అలా నవదీప్ ఈరోజు రాడంటే అది అని మాట్లాడుకుంటారు. అది సూపర్ కామన్ అనిపించింది. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సరే నవదీప్ లేడు అని మనం ఆడుకుంటాం అనుకొని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. అయినాక బాక్స్ కొనిస్తారు. ఏంటి నేను లేకపోకుండా గేమా, ఈ అగ్ని పరీక్ష నేను లేకుండా ఆడదమ్మా, ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాడు. నవ్వు వచ్చినట్టు సూపర్ కామెంట్ అనిపించింది. మీడియా కామెంట్ అనిపించింది. అలా కామెంట్ చేయండి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని వస్తాం. నవ్వుది హాయ్ అన్నట్టు హాయ్ అన్నాక ఏంటి బాక్స్ పట్టుకొని వచ్చావు అలా వచ్చా అంటే అవునని ఒక మ్యూజిక్ వస్తుంది. ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత నవదీప్ సరే వెనక నాకు తెలుసు ఏంటో నాకు తెలుసు ఇది అని ఏంటి చెప్పు అంటే నాకు అర్థమైంది. నాకు మొత్తం అర్థమైంది. ఏంటంటే బిగ్ బాస్లోనే ఫస్ట్ మనీ ఇచ్చి పంపిస్తారు కదా. సరే ఈ అగ్ని పరీక్షలో ఈ టాప్ 15కి ఎవరికైనా ఒకరికి మనీ ఇచ్చి పంపించమని చెప్తారు. అది జరుగుతుంది అని అంటారు. అవును అంత లేదమ్మా, అంత లేదు కొంచెం అన్నట్టు బాక్స్ తీసుకొని పోతే నో అంటే మళ్ళీ ఇంకొకరు వస్తారు. బెదురుకున్నట్టు అది వస్తుంది. బెదర్నాక ఏంటి నవదీప్ ఇంతకు నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటి చెప్పు ఇంతకు ఏంటంటే ఇది అందరూ అనుకుంటుంటారు ఇది మనీదని. అసలు మనీది కాదు, ఇది ఫైర్ కార్డ్స్ అంటే ఫైర్ పవర్స్ ఇస్తారు. ఒక పవర్స్ వస్తాయి. ఈ పవర్స్తోనే మనం గేమ్స్ ఆడాలి అని చెప్తుంది. గేమ్స్ ఆడాలి అని చెప్తారు. అయితే అబ్బా ఈసారి ఎక్స్ట్రా ఉండిపోతుంది. మళ్ళీ అయితే చాలా ఎక్స్ట్రా ఉండిపోతుంది అని అంటారు. ఇంత ఎక్స్ట్రా వాము ఈ మీటర్ టీమర్ అది అది చెప్తున్నారు. ఈరోజు ఈసారి వల్ల ఒక రేంజ్లో ఉంటుంది మన తర్వాత బిగ్ బాస్లో అంటే ఓకే మనీ గురించి దాంట్లో అయిపోయింది. తర్వాత పవర్ బిగ్ బాస్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉండేది. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇలా జరుగుతుందా అంటే ఈయన ఇంత ఉన్నప్పుడు సరే ఆడ ఫైర్ కార్డ్స్ అంటే ఇప్పుడు ఓపెన్ చేయడమా అంత సీన్ లేదు. ఒక్కొక్కరికి ఒక ఫైర్ కార్డ్స్ ఉంటుంది. గేమ్స్ కూడా ఒక రేంజ్లో ఉంటాయని చెప్తాడు. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా అనిపించిందో లేదో కూడా కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఒక రేంజ్లో అనిపించింది. తర్వాత పవర్ కార్డు ఎంట్రీ అంటే వేరే వాళ్ళు ఉంటే రివెంజ్ టైం అనుకోండి. తర్వాత పవర్ కార్ ఎంట్రీ కావాలంటే ఒకరు కావాలంటే ప్రియా వస్తుంది. నాకు ప్రియా ఎంట్రీ వస్తుంది. ప్రియా ఎంట్రీ వచ్చినప్పుడు ప్రియా అనక అనిపిస్తుంది. అనిపించినాక హాయ్ ప్రియా అంటే హాయ్ ఫాస్ట్ వచ్చి హాయ్ అక్క అని ఉంటుంది. దీనిలో చూస్తుంది
వీళ్ళు అసలు భయపడట్లేదురా, టెన్షన్ పడట్లేదు, వీళ్ళంతా విచిత్రంగా ఉన్నారా. మీరు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క అవునా వీళ్ళు భయపడట్లేదా అని ప్రియ మాట్లాడుతుంది. నాకైతే ఫుల్ నవ్వుతుంది. అవునా వీళ్ళు భయపడట్లేదా అని అంటుంది. అవును భయపడట్లేదురా, వీళ్ళని చూస్తే నాకే నవ్వు వస్తుంది, అస్సలు భయపడట్లేదు అని అంటుంది. తర్వాత ఏంటి మీరు భయపడట్లేదా నిజమా అని అంటే అవునరా నిజంగా భయపడట్లేదు అని అంటారు. మీరు మీరు ఎలా ఉండేది ఒకసారి చెప్పంటే మేము ఒక రేంజ్లో ఉండేది. అస్సలు భయం అంటే నవదీప్ సార్ ఇట్లా వచ్చే వరకు ఒక్కొక్కరికి భయం భయం అయిపోతుంది. అమ్మో ప్యానిక్ అయిపోతుంది, అంత భయపడేవాళ్ళం మేము అని అంటాను. అనక సరే ప్రియా నువ్వు ఫస్ట్ మీరు ఎలా ఉండేవాళ్ళు అది చెప్పండి. మేమంతా ఒక ఒక గ్రూప్ లాగా అంటే వీళ్ళు ఎవరు గ్రూప్స్ అవన్నీ ఏమి లేవు అంటే ఏమి లేదు. మీరు ఎలా అంటే ఒక గ్రూప్ లాగా స్టైమ్ అయిపోయి అందరికి అందరూ అంటే ఎవరికి ఎవరి ఫ్రెండ్స్ అది ఎవరికి ఏదో విచిత్రంగా ఉండేవాళ్ళు అని అంటారు. తర్వాత ఇంకా రాజకుమారి మీ పక్కన ఉంటే అంటే రాజకుమారి గారిని అంటారు. మీ పక్కన ఉంటే వాళ్ళని కొంచెం ఆ, కొంచెం ఏమన్నా మాట్లాడాలి కదా ఇక్కడ అంటే ఒక క్వశ్చన్ అడితే ఆ క్వశ్చన్ అడిగినాక రాజకుమారి గారు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు రాజకుమారి గారిని ఎంచుకుంటారు. రాజకుమారి గారిని ఎంచుకున్నాక మీకు గేమ్ని ఎవరిని ఎంచుకోవాలి, నాకు ఫోన్ సైలెంట్ మీకు గేమ్ని ఎవరిని ఎంచుకోవాలి అది అని చెప్తుంది. తర్వాత ఆ, ఓకే అప్పుడు నేను పవర్ఫుల్ అన్నారు నాకు మోస్ట్ అన్డిజర్వ్ ఎవరు అని అనుకుంటే మన ఎవరు ఈమె పేరేం పేరు అపూర్వ అని అంటారు. అపూర్వని ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ సారీ రాజకుమారి చరణ్ కూర్చుంటారు. నాకు గ్రీన్స్ వచ్చాయి, చరణ్కి గ్రీన్స్ వచ్చాయి కదా. నాకు గ్రీన్స్ వచ్చాయి, చరణ్కి గ్రీన్స్ వచ్చాయి కదా. ఆ, చరణ్కి గ్రీన్స్ వచ్చాయి కదా. ఓకే నాకు 3 గ్రీన్స్, చరణ్కి 3 గ్రీన్స్ కాబట్టి నేను చరణ్ని తీసుకోవాలనుకుంటున్నా అంటే అప్పుడు చరణ్ నువ్వు ఎవరిని వేస్తావు అంటే ఇక్కడ డిజర్వ్ ఇద్దరు అన్డిజర్వ్ వీళ్ళిద్దరిని అపూర్వ గారిని తీసుకున్నాం అనుకున్నాను. డిజర్వ్ అన్డిజర్వ్ అనే వాళ్ళని ఎక్కువగా పెట్టుకుంటారు. చూసినప్పుడు పేరు అని పేరు అని చెప్తే నవదీప్ మస్తు మస్తు నవ్వుతాడు, మస్తు కామెడీ అనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది నవదీప్, మస్తు కామెడీ అనిపించింది. ఇలా చాలా చాలా కామెడీ అనిపించింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే బెలూన్స్ ఆడ కొన్ని అంటే 1 to 25 ఉన్నాయి. అపూర్వకు 25, రాజకుమారి గారికి 25, జగన్కి 25 అంటే ఒక్కొక్క అవి ఇప్పుడు 25 ఉన్నాయి. అవి గాలి కొడుతుంటే అది ఉంటుంది కదా, బెలూన్ బెలూన్ గాలి కొడుతుంటే అది ఉంటుంది. నిజంగా రాజకుమారి గారు మాత్రం ఒక రేంజ్ ఒక ఒక రేంజ్లో ఉండదు రాజకుమారి గారిది. నిజంగా హై లెవెల్ అనిపించింది నాకైతే, సూపర్ 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 అనిపించింది. తర్వాత కనుక నిజంగా అపూర్వ బ్యూటీ అండ్ నాన్ బ్రెయిన్ అని అంటుంది, అదైతే రియల్. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే అపూర్వ అపూర్వ ఏంటంటే నిజంగా అపూర్వ అంత స్ట్రాటజీస్ అవన్నీ వేస్తుందంటే నేను నమ్మను. ఎందుకంటే ఆవిడకి అంత లేదు. ఓకే యాంకరింగ్ అంటే ఇప్పుడు యాంకరింగ్ అంటే అందరు నిన్ను అంటారు. కొంచెం అది ఆవిడ ఫస్ట్ అసలు చాలా చాలా మంచి మాట్లాడి చాలా బాగా మాట్లాడింది కానీ ఇప్పుడు అంతా లేదనిపించింది. అపూర్వ లాస్ట్లో ఒక తన తన అదేమంటారు తన పేరేం పేరబ్బా తను పేరు వస్తలేదు, తను సంచాలకుగా మాట్లాడినప్పుడు కూడా తను నువ్వు ఎలా అంటే తను ఒక విచిత్రమైన అంటే ఆవిడ అంత కరెక్ట్ తీసుకోలేదు. సంచాలకుగా కూడా అన్ఫేర్ అయింది మన అపూర్వ. అలా ఫస్ట్ అపూర్వ అవుట్ అయింది. సెకండ్ రాజకుమారి గారు 14 అన్నారు. లాస్ట్లో రాజకుమారి గారు మాత్రం ఒక రేంజ్లో ఆడింది అనుకోండి, హై లెవెల్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి హై లెవెల్ అనిపించింది అయినాక ఇంకా తర్వాత మన ఎవరు తన పేరు చరణ్ 5 తీసుకోకుండా నిజంగా చెప్తున్నా 2 తీసుకున్నా 3 తీసుకున్నా కూడా అస్సలు ఇలా హైలైట్ అవుతుండే అలా కొంచెం అలా విచిత్రంగా ఉండేది. అది నిజంగా ఒక 4th కొట్టిన 5th బెలూన్ కొట్టే వరకు పట్టున వెళ్ళిపోయింది మన చరణ్ది. అలా నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. కానీ ఇది అయిన తర్వాత తను ఎలా అంటే మధ్యలో ప్రియ మాట్లాడడం ఇదా లాస్ట్ డెసిషన్ తీసుకున్నారు నీ లాస్ట్ డెసిషన్ తీసుకున్నారు
అది ఇదని మాట్లాడడం అయితే నాకైతే నిజంగా నిజంగా విచిత్రం అనిపించింది. ఆ! ఆ! ఇంకా నాకు ప్రియా కొంచెం ఓవర్ మాట్లాడేది అనిపించింది. ఓకే మంచిదే అని కాదని కానీ ఓ రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడే అన్ఫేర్ చేస్తుంది అది ఇదని మాట్లాడడం కానీ నిజం చెప్తున్నా రాజకుమారి గారు మాత్రం ఒక రేంజ్లో ఆడింది. సూపర్ 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 అనిపించింది. నాకైతే ఒక రేంజ్లో అనిపించింది. హైలైట్ నిజం చెప్తున్నా చాలా చాలా మంచిగా అనిపించింది. ఆ, తర్వాత సూపర్ రాజకుమారి గారు గెలిచారు. రివర్స్ గేమ్ అనుకుంటా అదే సూపర్ అది ఆ ఫైర్ కార్డ్ వచ్చింది. చాలా చాలా మంచి అనిపించింది. రాజకుమారి గారు గెలవడం అయితే నాకైతే చాలా మంచి అనిపించింది. మీకు ఎంతమందికి మంచి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ మనిషి వస్తుంది. మనిషి వచ్చినప్పుడు నావిక్ అంటాడు నాకు బయట కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను వెళ్తున్నాను. అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ సారీ నెక్స్ట్ టుమారో కలుస్తాను మిమ్మల్ని పోతారా. అప్పుడు మనిషి వస్తాడు. మర్యాద మనిషి మనీష్ ఓకే 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 ఇది అయినాక మనిషి వస్తాడు. మనిషి వచ్చినాక హేమంత్ అంటే ప్రియా ఏమని చెప్తాడంటే మీరు ఎవరైనా ఏదైనా నేను ఆతను గొడవడండి నాకు ఒక ఆపర్చునిటీ కావాలని గొడవండి 100%. మనం మనం ఒక విషయానికి ఏదంటే మనకు ఆడ ఒక మన ఛాయిస్ పోతుంది అని మనకు అర్థమైనప్పుడు మన ఆపర్చునిటీస్ కోసం గొడవడంలో తప్పేం లేదు. నేనైతే ఇదైతే చెప్పగలుగుతా. గొడవడంలో తప్పేం లేదని నేను చెప్తాను. అదొకటి. తర్వాత హేమంత్ వస్తాడు. మనీష్ వచ్చినాక హాయ్ 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 మనీష్ కొంచెం ఇంగ్లీష్ స్పీక్ మాట్లాడు హాస్రీకి అని అంటాడు. మనీష్ వీళ్ళు మాట్లాడుకోవడం అదంతా భలే అనిపిస్తుంది. మనీష్ని చూస్తే మనీష్ ఇప్పుడు దీపక్ మనీష్ లాగానే అనిపిస్తారు. మీకు ఎంతమంది కనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే దీపక్ చూస్తే మనిషి గుర్తుకొస్తాడు. మనిషి ఏంటంటే దీపక్ మనిషి సేమ్ మెంటాలిటీ ఉందేమో అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి దీపక్‌కి, మనీష్‌ని సేమ్ మెంటాలిటీ ఉంటది అని మీకు అనిపించింది? ఎందుకు దీపక్‌ని, మనీష్‌ని అంటే అలా అని నేను మనీష్ ఏం తక్కువ అంచనా ఏస్తలేను. దీపక్‌ని ఏం తక్కువ అంచనా ఏస్తలేను. కానీ మనీష్ కొంచెం అంటే ఆ స్ట్రాటజీస్ అవన్నీ కొంచెం మనీష్‌కి అది సెట్ కాలేదు కదా! అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ నేను చెప్తున్నాను. అయితే దీపక్ కూడా సేమ్ అలానే ఉంటాడేమో అని నా ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఆ ఒపీనియన్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత ఎందుకంటే అతి మంచితనం కూడా మంచిది కాలేదు నా ఒపీనియన్ ప్రకారం. తర్వాత దీపక్ తెలుసుకుంటాడు. తర్వాత గాయత్రి వీళ్ళు ముగ్గురు వస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చినాక అదేంటంటారు ఇసర్ కట్టెలా ఉంటుంది అది దాన్ని ఏదో అంటారు. నాకు పేరు గుర్తులేదు ఇప్పుడు. అంటే ఆ కట్టెతో ఫిషెస్ని తీసుకొని లోపలికి వేయాలి. ఆ ఫిషెస్ని తీసుకొని లోపలికి వేయాలంటే హేమంత్ ఏంటంటే ఫస్ట్ కొంచెం రాంగ్ గేమ్ ఆడింది అనుకోండి హేమంత్. తర్వాత దీపక్ అసలు బ్రో ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి బ్రో మీరు ఏంది ఇలా అని కొంచెం అరుస్తాడు అనుకోండి దీపక్ అంటే అరుస్తాడంటే బ్రో ఇది నేను ఒప్పుకోను బ్రో ఈ గేమ్ ఇది కాదు బ్రో అంటే. తర్వాత గాయత్రి కూడా అరే మదన్ అయ్యే టైంకి ఆల్రెడీ కొన్ని తీసేసిండు. అయినా కూడా తను అలానే ఆడడంలో ఇంకా గాయత్రిది కూడా కొంచెం తప్పు అనిపించింది. నాకు ఎంతమందికి తప్పు అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే కొంచెం గాయత్రి కూడా గేమ్ గాయత్రి గేమ్ కూడా అంత కరెక్ట్ ఆడలేదు. తర్వాత ఫస్ట్ హేమంత్ ఏమో ఎన్ని ఫిషెస్ అంటే 16, గాయత్రి 24, దీపక్ 27. అయినాక దీపక్ భలే చెప్తాడు. దీపక్ నిజంగా ఇంప్రెస్ దీపక్ ఏంటంటే నేను ఫేర్గా ఆడతా ఓకే ఏమైందంటే అదైతే ఫేర్గా ఆడతా అదని చెప్తాడు. హైలైట్ దీపక్ ఆ విషయంలో సూపర్ బిందుమాది అంటది నువ్వు ఫస్ట్ ఏదో మ్యానిపులేట్ చేయడం అది ఆ విషయంలో నేను ఏదో అనుకున్నాను. నువ్వు ఫేర్గా ఆడుతున్నావు నిజంగా చాలా చాలా గ్రేట్. నువ్వు చాలా మంచిగా ఫేర్గా ఆడుతున్నావు గేమ్స్ అని అంటే థ్యాంక్ యూ. దీపక్ ఎమోషన్ అయినాక హేమంత్ నువ్వు సత్తా చూపించమనుకున్నారా ఏదో విధంగా అయితే సత్తా చూపిస్తున్నావు అని అంటుంది. నిజంగా ఇంకా ఫస్ట్ గేమ్ నేను స్టార్ట్ చేసింది అదే అని అంటుంది. నాకు భలే అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించింది? దీపక్ మాత్రం నిజంగా గెలిచిండు ఓకే ఫైర్ ఆయనకు ఏ కరేజ్ అంటే స్కిప్ ద రౌండ్ అంటే ఏదైనా రౌండ్ స్కిప్ చేయడం ఒకటే చెప్తాను నేను. వాళ్ళు స్కిప్ ద రౌండ్ అని ఫేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్కిప్ చేసారు అనుకో అది వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకు నేను బ్యాక్ ఫైర్ అవుతుంది అని చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు ఒకటి వచ్చిన ఆపర్చునిటీని స్కిప్ చేయడం ఆ రౌండ్ అని అంటే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే
నువ్వే ఒక గేమ్‌లోకి వెళ్ళి వెనక్కి పోతావు 100%. అది అది మాత్రం వద్దని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. తర్వాత హ్మ్. ఒక మనిషి ఇంక ఆయన ఎమోషనల్ అయితే మనిషి కూడా హగ్ చేసుకుంటాడు. అదేంటంటారు వీళ్ళందరూ హాయ్ చేసుకుంటారు. మనీష్ కూడా అందరికీ హాయ్ చెప్తారు. ఎవ్వరైనా గేమ్ ఆడండి. గేమ్స్ ఆడి చూపియాలి మనం. కానీ ఎమోషనల్స్ అవన్నీ కావద్దు. మంచిగా నేను ఇది చెప్పగలుగుతా అని చెప్తారు. నిజంగా నిజం కరెక్టే. గేమ్స్ ఆడి చూపియండి. గేమ్స్ ఆడి చూపించి మీరు ఎమోషనల్ కావడంలో అతి మంచితనం కూడా బాగుండదేమో అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అతి మంచితనం బాగుండదని మీకు అనిపించిందో కూడా మీరు కామెంట్ చేస్తారనుకుంటా. నిజంగా మనిషి ఏంటంటే మనిషి అంటున్నా సారీ దీపక్ ఏంటంటే మంచితనం చూపిస్తే కూడా వాళ్ళు అస్సలు అది నిజం చెప్తున్నా అది కాదు 100% అది కాదు. అందుకోసమే నేను అతి మంచితనం వద్దనే నేను దీపక్కి చెప్తాను అనుకోని ఏమైనా చెప్పాలంటే దీపక్కి ఇదొకటే. అతి మంచితనం వద్దు బ్రో, నీ పని నువ్వు చేసుకో, ఏడవకు, గొడవాడు, అడుగు, గొడవాడు అన్నీ చెయ్యి అని అనుకున్న తర్వాత దీపక్ అయిపోయింది. ఇంకా మన కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదాం. కళ్యాణ్ పడాల వస్తాడు. కళ్యాణ్ పడాల వస్తాడు. మన సామాన్యుడిగా వచ్చి విన్నర్ అయిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లోకి కళ్యాణ్ వస్తున్నాడు. సారీ అగ్ని పరీక్ష దానికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చిన తర్వాత తను ఎలా అంటే కళ్యాణ్ చాలా మంచి అబ్బాయి కాదని నేనైతే చెప్పాను. కళ్యాణ్కి నిజంగా చాలా 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 మంచి అబ్బాయి. నేను కళ్యాణ్ తర్వాత కళ్యాణ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఓకే మీరు బిగ్ బాస్ ఫైర్ కార్డ్ కోసం కళ్యాణ్ వస్తాడు కదా. కళ్యాణ్ వచ్చాక బిగ్ బాస్ టోపీ తీసుకొని వస్తాడు. శ్రీముఖక్క కళ్యాణ్ గురించి చాలా మంచిగా మాట్లాడుతుంది. నిజంగా కళ్యాణ్ గురించి చాలా చాలా మంచిగా మాట్లాడుతుంది. ఒక సామాన్యుడిగా వచ్చి విన్నర్ అయ్యాడు, బిగ్ బాస్ గెలిచాడు. ఒక స్టెప్ తీసుకొని అది అంటారు అభిజిత్ సార్ ఇంకా వచ్చిన తర్వాత అభిజిత్ సార్ శ్రీముఖి వీళ్ళందరికీ ఇంకా కొంచెం మాట్లాడుతుంటారు. కళ్యాణ్ ఒక ఇష్యూ అదవుతుంది. అదేంటో విచిత్రంగా ఓకే అది ఎవరి పర్సనల్ వాళ్ళది, మనం పర్సనల్స్ గురించి మాట్లాడద్దు. కనుక తన జర్నీ గురించి మాట్లాడాడు. మిడ్ నైట్ అయింది. మిడ్ నైట్ అయినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఈ స్టేజ్ మీదకి వచ్చాను మొదలు దీన్ని ఆలోచించుకున్నాను. ఇది నేను ఎట్టి పర్సన్ రావాలి, వీటికి రావడానికే కష్టపడ్డాను కానీ బిగ్ బాస్ విన్నర్ కానికే కష్టపడలేదని చెప్తాడు. ఎందుకు బ్రో ఇక ఆ విషయం చెప్పడం ఎందుకు అనిపించింది నాకు. సరే కానీ చాలా మంచి అబ్బాయి. ఇంకా బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. ఓకే చాలా చాలా తర్వాత బిగ్ బాస్ విన్నర్ అయిందని చెప్పారు. తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అడతారు. మీరు ఎంతమంది బిగ్ బాస్ హౌస్కి విన్నర్ కావాలనుకున్నా అంటే ఎవడైనా బిగ్ బాస్ విన్నర్ కావాలి. అది ఒక క్వశ్చన్ అనిపించింది నాకు. బిగ్ బాస్ విన్నర్ కావాలని ఎంతమంది అనుకుంటున్నా అంటే అందరు చేతులు ఎత్తిన తర్వాత ఏమన్నాడు, ఎవరన్నా బిగ్ బాస్ విన్నర్ ఒకటి మన అమర్దీప్ గురించి తెలిసిన అమరన్న వచ్చినప్పుడు మన బిగ్ బాస్ ట్రోఫీ ముఖ్యమా ఎదుటి ముఖ్యమంటే తన ఫ్యాన్ తను కాబట్టి నీకు ఆపర్చునిటీస్ ఇస్తాం రవితేజ మూవీలో నీకు వస్తా అంటే 100% వస్తానని అది అది అదైతే నిజంగా చాలా చాలా అయితే వస్తాను. అది ఎవరన్నా వస్తావా మీరు అని అంటే ఏమని చెప్తాడు, మిథిలేష్ అడుగుతాడు. మిథిలేష్ అడిగినప్పుడు ఓకే చిన్న చిన్న కామన్గా వచ్చిన వాళ్ళు వస్తే మొత్తం నేను రాను బయటికి. కానీ సందీప్ రెడ్డి వంగ బాగా గుర్తొచ్చింది. అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఓకే నీ సినిమా నీకు ఆపర్చునిటీ ఇస్తాను నా సినిమాలో నువ్వు వస్తావా అంటే 100% వస్తా అంటారు. బిగ్ బాస్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా సినిమాలో ఆపర్చునిటీస్ ఒక ఫేమ్ అవన్నీ కావడం కోసం. అందుకోసం నన్ను ఆపర్చునిటీ ఇస్తా వస్తానంటారు. ఓకే సరే అన్నాడు. ఇంకా రోహిత్ ఏంటంటే కామన్గా బిగ్ బాస్ వాళ్ళకు తన గురించి చెప్తారు. తర్వాత సరే అందరు చెప్తారు. గాయత్రి అడుగుతారు. గాయత్రి అన్నప్పుడు నాదేదో నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనేదో ప్రూవ్ చేసుకోవడం కోసం నేను బిగ్ బాస్ వస్తున్నాను అంటారు. తర్వాత అమ్మ అడిగితే వై నేనెందుకు రావద్దు నేనెందుకు అని మాట్లాడినప్పుడు చాలా చాలా మంచిగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నిజంగా చాలా మంచిగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓకే ఇది కరెక్టే కదా అని చెప్తారు. నిజంగా కరెక్టే. ముందు తన ట్రోఫీ ఇచ్చి నేను ట్రోఫీని టచ్ చేసే ఒక అవకాశం ఇస్తా అంటారు. ట్రోఫీని ఇచ్చేస్తారు. ట్రోఫీని ఇచ్చి తర్వాత మీరు ఇది అంటే ట్రోఫీని ఇస్తాను. ట్రోఫీని ఇచ్చిన తర్వాత నువ్వు విన్నర్ అయితే ఎలా అంటే ఆ విన్నర్ అయ్యేది ఆ విషయంలో విన్నర్ మూమెంట్ విషయంలో మాట్లాడతారు. కొంచెం కళ్యాణ్ని కాపు పెట్టింది అనుకోండి మోకాల మీద కూర్చొని అందరూ ఎవరైనా గెలిస్తే మోకాల మీద కూర్చొని అంత పెద్ద షో గెలవడం వల్ల నాటే జోకు అదే కూర్చుంటారు. అది భలే ఉంది. తర్వాత కళ్యాణ్ ఒక గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు
మిథిలేష్, అమన్, రోహిత్ వీళ్ళ ముగ్గురికి గేమ్ పెడతారు. వీళ్ళ ముగ్గురికి గేమ్ పెట్టినప్పుడు మీ మీకెంతమందికి మీకెంతమందికి కరెక్ట్ అనిపించిందా, ఎవరు విన్నర్ అనిపించిందో కూడా మీరు చెప్పండి. మిథిలేష్ ఫస్టే ఓడిపోతారు. వెనక రోహిత్, అమన్ వీళ్ళు సెకండ్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ రోహిత్ సెలెక్ట్ అవుతారు, తర్వాత అమన్ సెలెక్ట్ అవుతారు. కానీ మిథిలేష్కి కొంచెం ఏంట్రా, సరే నువ్వు వాడినైనా పెట్టనీయకుండా ట్రై చేయాలి కదా అంటే ఇంకా మిథిలేష్ కొంచెం అలా తెలియదేమో అనుకొని ఇంకా మిథిలేష్ కొంచెం కామర్స్ అయిపోతాడు. సరే నీకు వెళ్ళిపోతాడు. అమన్ రోహిత్ సెకండ్ లెవెల్ ఏంటంటే అక్కడ ఉన్న ఆ రౌండ్లో ఎవరి సర్కిల్లో ఏదంటే ఫస్ట్ ఫిజికల్గా టాస్క్ వీళ్ళు చేస్తారు. ఫిజికల్గా చేసినప్పుడు ఫిజికల్ టాస్క్ వాళ్ళు చేసినప్పుడు జాగ్రత్త దెబ్బలు తాకుతాయంటే నిజంగా ఎంత అంటే ఘోరంగా వాళ్ళు ఫిజికల్ టాస్క్ లాగా ప్రవర్తించారు. నాకు కూడా నచ్చలేదు. అరే ఫిజికల్ టాస్క్ లాగా ఏంటో బాబు, మీరు కొంచెం ఆలోచించండి అని నేను అన్నా. అలా ఆయనకు ఒక్కొక్కరు రేంజ్ ఆడతారు, ఒక్కొక్కరు పిల్లోస్. అరే రాకపోతే ఇద్దరికి రాకపోతే సరే, ఇద్దరికి రాదు పోతే ఇద్దరికి ఒక థాట్ ఉంటుంది చూడ. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా వాళ్ళిద్దరు అలానే ఫేస్ చేస్తుంటారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. అది కొన్ని విషయాల్లో అలా ఉంటుంది. తర్వాత ఫేస్ చేయడం అలాంటి కొన్ని ఉంటాయి కదా, ఎవరికైనా ఉంటాయి అలాంటి కొన్ని అయితే సిచ్యువేషన్స్. శ్రీముఖి ఏమంటుంది, మీ ఇంకోసారి మేము ఆపాలని మేము ట్రై చేయడం వల్ల మేము చూస్తే కానీ అస్సలు ఉండదు, ఇద్దరికి కార్డ్ వేయలేదు, మేము తీసేసుకుంటాం ఆ కార్డ్ అంటారు. సరే అనుకొని ఇంకా వాళ్ళు అంటే ఫస్ట్ అన్నీ వేసుకోవాలి కదా, అప్పుడే ఇది ఫిజికల్ టాస్క్ లేదు. ఒకటి వేసుకొని ఆ ఒకటి కూడా కరెక్ట్ లేదు. ఆయన రోజు దాంట్లో మధ్యలో ఉంది, అది ఆయన దాంట్లో లేదు. అది వెనక ఇద్దరు కలిసి అన్ని ఇట్లా వేసుకుంటారు. కొన్ని ఇద్దరు దాంట్లో నువ్వు ఫిజికల్ స్టార్ట్ చేస్తే నేను ఫిజికల్ స్టార్ట్ చేస్తాను, నువ్వు ఫిజికల్ స్టార్ట్ చేస్తే నేను ఫిజికల్ స్టార్ట్ చేస్తాను. కొంచెం ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటారు. తర్వాత నేను ముక్కలని రోహిత్ కొన్ని తీసుకున్నాడు, అమన్ కొన్ని తీసుకుని రోహిత్ కొన్ని తీసుకుని అమన్ కొన్ని తీసుకుని ఇద్దరు పంచారు. అప్పుడు మళ్ళీ అపూర్వ నువ్వు సంచాలకుగా ఉండాలి అని ఉంటుంది. అపూర్వ సంచాలకుగా ఉన్నప్పుడు విన్నర్ ఎవరంటే రోహిత్ అంటారు. రోహిత్ అంటారు. అయినాక మీరు అంటే ఆడున్న సంచాలక డిసిజన్ లాస్ట్ డిసిజన్ బిగ్ బాస్ హౌస్ హీరో కాదు. అయితే అపూర్వ సంచాలక డిసిజన్ లాస్ట్ డిసిజన్ బిగ్ బాస్ హౌస్లో కానీ హీరో కాదు. అయితే ఆడున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మీకు ఎవరు అమ్మని గెలిచిందని ఎంతమంది అనుకుంటున్నారు అంటే చాలామంది ఎంతమంది చేతులు లేపుతారు. అమ్మకి 12 మెంబర్స్ లేపుతారు, మిగతా వాళ్ళు రోహిత్కి 5 మెంబర్స్ లేపుతారు చేతులు. అయినప్పుడు అయితే మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. అభిజిత్ అంటాడు మన అపూర్వని కొంచెం మాట్లాడుతుంది. మిమ్మల్ని ఎవరో అన్నది మేము తేల్చాల్సింది, మిమ్మల్ని ఒక కామన్గా పెట్టామా అని చెప్పారు. అపూర్వ పాపం నిజంగా ఎందుకు ఆయన ఈ అమ్మాయి ఎందుకు తీసుకోవాల్సింది అనిపించింది, నాకు నిజంగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది ఇంకా అపూర్వ ఎందుకు తీసుకురావాల్సింది అనిపించింది. తర్వాత ఊరికే కనుక ఇంకా టాస్క్ గెలిచింది అమన్ మసూల్ గెలిచాడు, రోహిత్ అవుట్ అయ్యారు. నిజంగానే కరెక్టే చెప్పారు. కొంతమంది అన్ఫేర్ అంటుండ్రు, రోహిత్ విన్నర్ అయిండు అమన్ మసూల్ అంటే ఇద్దరు ఆ సర్కిల్లో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్. అది మన అమన్కి ఎక్కువ ఉన్నారు కాబట్టి అతను విన్నర్ అయ్యాడు. ఇక వీళ్ళు లో అయిపోయారు. అందులో తప్పేముంది, తప్పేముందమ్మా, నాకైతే తప్పుందంటే నాకేమనిపించలేదు అని గెలిచిన తర్వాత రోహిత్ అవుట్ అంటే ఓకే అమ్మకి కంగ్రాచులేషన్ చెప్పి హగ్గిచ్చి పోతారు. తర్వాత ఇప్పుడు అమ్మకి ఒకటి ఇస్తాడు. అదేంటంటారు అంటే ఎప్పుడైనా మధ్యలో వీళ్ళు హెల్ప్ చేయాలి, ఎవరు మన జడ్జెస్ హెల్ప్ చేయాలని అది ఇస్తారు. అయితే అది ఇచ్చినప్పుడు బ్యాక్ బ్యాంక్ కాయను ఇది ఉంటుంది. నేను పేరు అంతా రాసుకోవాలి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అయినాక తను సరే అనుకొని తను ఇంకా సరేలే ఇది కదా అనుకొని ఇంకా కామెంట్స్ ఉన్నప్పుడు సరే ఏమైనా అనుకున్నాను. తర్వాత ఇంకా వీళ్ళు ఇద్దరు ఏంటంటే ఒక రేంజ్లో తర్వాత ఓకే అమన్ అసలు ఏంటో ఈరోజు ట్రోఫీ విన్నర్ ఇతనే అయ్యేంటో, ట్రోఫీ విన్నర్గా ఇతనే తీసుకున్నాడు. నిజంగా అదే ట్రోఫీ విన్నర్ రియల్ అయితే ఎంత బాగుంటుంది, నిజంగా బాగుంటుంది కదా అలా. ఓకే అది చూసుకుంటే
ఒక విన్నర్ రావడం అయితే నాకైతే అదైతే ఎంత బాగుంటుంది అని నా ఒపీనియన్ కూడా. మీకు ఎంతమందికి అనిపించింది అంటే అలా అనే అమ్మని గెలవాలని అంటలేను. ఓకే, బిగ్ బాస్ అంటే ఒకటి మంచి, కానీ మంచి మనిషి ఆ మనిషి అని నా ఒపీనియన్. ఇంకా ఇది నీకియ్యము అని అంటారు. అనుకుంటారు అవును ఇదేంద్రా నాయన నేను గెలిచి ఇదే ఇట్లా అని అనుకుంటారు. అంటే ఇది నీకియ్యము, మేము జడ్జెస్లో మా నలుగురిలో ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తారు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వాళ్ళది తీసుకోవాలి అని అంటే సరే అనుకుంటారు. సరే అనుకొని అమర్నాథన్ ఎవరికి ఇస్తారు? బిందు మాది. నాకు అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాది నవదీప్ అన్న గ్రీన్ ఇచ్చారు. నాకు బిందు మాధవి మేడం నాకు గ్రీన్ ఇవ్వలేదు, రెడ్ ఇచ్చింది. రెడ్ ఇచ్చినాక ఇది అని చెప్పింది. నాకు బిందు మాధవి మేడం నాకు హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ప్రూవ్ చేసుకొని ఫస్ట్ టైం నన్ను అరే ఈ లోపల ఏదో ఒకటి ఉందిరా అని అనుకొని ఒక విధంగా ఉంటుంది కదా, ఆ విషయంలో నేను నాకు హెల్ప్ చేస్తాడేమో బిందు మాధవి మేడం అని నేను బిందు మాధవి మేడం తీయాలనుకుంటున్నాను అని చెప్పారు. సూపర్, నిజంగా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి హైలైట్ అనిపించిందో కూడా మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత అంటే నా మీద అంత నమ్మకం ఆదా నీకంటే అవును అని అంటే తర్వాత ఇంకా ఇంకా గెలిచారు. ఈరోజు రాజకుమారి గారికి మన దీపక్కి మన అమ్మకి వీళ్ళ ముగ్గురికి కార్డ్స్ వచ్చాయి. గ్రేట్, వీళ్ళు ముగ్గురు గ్రేట్ అంట నేను 100%. ఎందుకంటే వాళ్ళు ఈజ్ నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్. నిజంగా ఎవరిమైనా నాట్ ఎ జోక్ ఒక స్టేజ్కి వచ్చి ఆ స్టేజ్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం ఇవన్నీ నాట్ ఎ జోక్. అలా వచ్చి వాళ్ళు కూర్చొని ఆడడం అసలు అది భలే అనిపించింది. సరే ప్రియా వచ్చింది, మనీష్ వచ్చింది, కళ్యాణ్ వచ్చింది. సూపర్ నిజంగా హైలైట్ అనిపించింది. కళ్యాణ్ విన్నింగ్ అది మా చెప్పడం, అది మళ్ళీ కళ్యాణ్ ఇది మీ ట్రోఫీ మీతో మీ చేతుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకుంటారు. అదంతా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించింది చెప్పండి. అలాగే చాలా మంచిగా గేమ్స్ ఇవన్నీ అయితే చాలా బాగా ఆడారు ఈరోజు మాత్రం. మీకు రోహిత్ అమర్నాథ్లో మీకు ఎవరు ఫేర్ జరిగింది, ఎవరికి అన్ఫేర్ జరిగిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. నిజంగా మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే గంట పిండల్ని బట్టి రోజు నా వీడియోస్ చూడండి నేను చెప్తాను. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను, వాచ్ ఓవర్ వస్తుంది, అందుకు కొంచెం బాధ అనిపించింది. సరే పర్వాలేదు, ఇంకా మంచిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.